భవిష్యంతి పత్రివతాః న పుత్రమరణం కించిద్రక్ష్యంతి పురుషాః క్వచిత్. అక్కడ కించిద్రక్ష్యంతి అని కలిపి చెప్పాలి. న పుత్రమరణం కించిద్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్. నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. న పుత్రమరణం కించిద్రక్ష్యంతి పురుషాః క్వచిత్. నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. న పుత్రమరణం కించిద్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్. నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. న పుత్రమరణం కించిద్రక్ష్యంతి పురుషాః క్వచిత్. నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. న పుత్రమరణం కించిద్ పురుషాః క్వచిత్. నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. గురువు గారు సారీ అండి, రెండో లైన్ లాస్ట్ లో పత్రివ్రతాః అని ఉంది, పతివ్రతాః పతివ్రతాః ఇక్కడ పొరపాటు పడింది, పతివ్రతాః. ఓకే అండి. న పుత్రమరణం కించిద్రక్ష్యంతి పురుషాః క్వచిత్. నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. న పుత్రమరణం కించిద్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్. నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. పురుషాః క్వచిత్ అని కలిపి చెప్పాలి. ఓకే అండి. న పుత్రమరణం నాగ్నిజం భయం కించిత్. నాగ్నిజం భయం కించిత్. నాప్సు మజ్జంతి జంతవః. నాప్సు మజ్జంతి జంతవః. నవాతజం భయం కించిత్. నవాతజం భయం కించిత్. నాభిజ్వరకృతం తథా. నాపి జ్వరకృతం తథా. న చాపి క్షుద్భయం తత్ర. న చాపి శుద్భయం తత్ర. న తస్కరభయం తథా. న తస్కరభయం తథా. న చాగ్నిజం భయం కించిన్నాప్సు. కించిన్నాప్సు అని కలిపి చెప్పాలి. మజ్జంతి జంతవః. న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజంతి జంతవః. బాగుంది. నవాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా. ఇక్కడ కూడా అంతే, కించిన్నాపి అని చెప్పాలి. నవాతజం భయం కించిన్నాసి జ్వరకృతం తథా. న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా. న చాపి శుద్భయం తత్ర న తస్కరభయం తథా. న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః. నవాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా. న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా. న చాగ్నిజం భయం కించిన్నాప్సు నుజంతి జంతవః. నవాతజం భయం కించిన్నాసి జ్వరకృతం తథా. న చాపి శుద్భయం తత్ర న తస్కరభయం తథా. న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః. నవాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా. న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా. న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః. నవాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా. న చాపి శుద్భయం తత్ర న తస్కరభయం తథా. న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః. నవాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా. న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా. న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః. నవాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా. న చాపి శుద్భయం తత్ర న తస్కరభయం తథా. నగరాణి చ రాష్ట్రాణి. నగరాణి చ రాష్ట్రాణి. ధనధాన్యయుతాని చ. ధనధాన్యయుతాని చ. నిత్యం ప్రముదితాః సర్వే. నిత్యం ప్రముదితాః సర్వే. యథా కృతయుగే తథా.
యథా కృతయుగే తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ. రాష్ట్రాణి అని దీర్ఘం లేదు కదమ్మా, దీర్ఘం లేకుండా చెప్పాలి. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ. ఇంకొంచెం వస్తుంది దీర్ఘం. నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా. నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. రాష్ట్రాణిలో నీ దీర్ఘం లేదు, రాష్ట్రాణి అని అట్లా రాష్ట్రాణి చెప్పాలి. హ్రస్వం ఉంటారు, దాని దీర్ఘం లేకుండా ఉంటే హ్రస్వం ఉంటారు, దీర్ఘం ఉంటే దీర్ఘం అంటే తెలుసు కదా మనకి, రా దీర్ఘం అట్లా అనమాట. అక్కడ దీర్ఘం లేదు, చెప్పకూడదు. నగరాణి చ రాష్ట్రాణి. అమ్మా ఇక్కడ కించిత్ కించిత్ అని ఉందండి, భయం కించిత్ ఫస్ట్ లైన్ లో 92లో నచాగ్నిజం భయం కించిత్ అలానే ఉందండి, కించిత్ కించిత్ అనే ఉందండి 2 వరుసలో కూడా. కించిన్ అనే చదవమంటారా? నేను అలా కాదు, ఇలా చదవని చెప్పానుగా, వినలేదా? అవునమ్మా, అవును గురుగారు చెప్పారు. ఓకే అండి. కించిన్నాప్సు కించిన్నాపి అలా కలిపి చెప్పాలి. సరేనా తల్లి? అలాగే అండి గురుగారు, అలాగే. అలాగే. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ ఇప్పుడు బాగుంది. నిత్యం ప్రముదితాః యథా కృతయుగే తథా. ఇక రామరాజ్యం అంటే ఎలా ఉందో చెబుతున్నారు. ఈ మొదటి సర్గంతా కూడా రామాయణం మొత్తం క్లుప్తంగా చెబుతున్నారు కదా. ఆ రామరాజ్యం ఎలా ఉంది, ఆయన రాజు అయిన తర్వాత ఎట్లా ఉందో మొత్తం చెబుతున్నారు. రామరాజ్యంలో పుత్ర మరణాలు లేకుండా ఉన్నాయిట. స్త్రీలు పాతివ్రత్య ధర్మాలు పాటిస్తూ ఉన్నారట. నిత్య సుమంగుళులే వర్ధిల్లుతున్నారట. అంటే అసలు వాళ్ళకి భర్త చనిపోవడం అనేది వాళ్ళకి ఉండదు. ఇక అగ్ని ప్రమాదాలు కానీ, జల ప్రమాదాలు కానీ, మరణాలు కానీ, వాయు భయాలు కానీ లేకుండా ఉన్నాయిట. జ్వరం మొదలైనటువంటి బాధలు, అట్లాగే ఆకలి దప్పుల బాధలు, చోర భయాలు, దొంగల భయాలు మచ్చునకైనా ఉండవట. ఇక ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక బాధలు లేకుండా ఉంటాయి. ఇక ఈ రాజ్యంలో నగరాలు, ఇతర ప్రదేశాలన్నీ కూడా ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ తొలతూగుతున్నాయి. అంటే బాగా సమానంగా, బరువుగా, చక్కగా ఉన్నాయి, సమానంగా నిండుగా అన్నమాట. జనులు కృతయుగంలో లాగా ఎప్పుడూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నారు. అశ్వమేధశతైరిష్ట్వా అమ్మా ఆవు దగ్గరికి వెళ్ళొచ్చావా? తథా బహుసువర్ణకైః అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః.
असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः गवाङ्कोट्ययुतं दत्त्वा विद्वद्भ्यो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः गवाङ्कोट्यं दत्त्वा वद्भ्यो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः गवाङ्कोट्ययुतं दत्त्वा विद्वद्भ्यो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः गवाङ्कोट्ययुतं दत्त्वा विद्वद्भ्यो विधिपूर्वकम् विधिपूर्वकं विद्धि काదు विधि विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः गवाङ्कोट्ययुतं दत्त्वा विद्वद्भ्यो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः गवाङ्कोट्ययुतं दत्त्वा विद्वद्भ्यो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः అనేకములైనటువంటి అశ్వమేధం మొదలైనటువంటి క్రతువులు అట్లాగే సువర్ణక యాగాలు. సువర్ణక యాగాలంటే అనేకములైనటువంటి వెండి బంగారు ఉపకరణాలు వస్తువులతో నిర్వహించేటువంటి క్రతువులను సువర్ణక యాగములు అంటారు. అటువంటి యాగములు శ్రీరాముడు నిర్వహిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణోత్తములకు పండితులకు కోట్ల కొలది గోవులను దానం చేస్తూ అతడు అపరిమితమైనటువంటి ధనధాన్యాలను దానం చేసి వాసికెక్కాడు, అంటే ప్రసిద్ధి చెందాడు. రాజవంశాంఛత గుణాను అట్లా కలిపి చెప్పాలి. రాజవంశాంఛత గుణాన్ని నా షా కలిస్తే ఛా అవుతుంది. రాజవంశాంఛత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. స్వే స్వే ధర్మే నియోక్ష్యతి నియోక్ష్యతి అంతే. రాజవంశాంఛత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః రాజవంశాంఛత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి రాజవంశాంఛత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. రాజవంశాంఛత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. బాగుందమ్మా, బాగా చెప్పావు. రాజవంశాంఛత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. రాజవంశంచత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. రాజవంశాంఛత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. రాజవంశాంఛత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. దశవర్షసహస్రాణి దశవర్ణసహస్రాణి దశవర్షశతాని చ దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. బ్రహ్మలోకం ప్రయాస్యతి. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ దశవర్షసహస్రాణి దశవర్షశతాని నీ దీర్ఘం లేదు, నీ దీర్ఘం లేదు. రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. దశవర్షసహస్రాణి దశవర్షశతాని దీర్ఘం లేదమ్మా, దీర్ఘం లేకుండా చెప్పాలి.
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ. అలా చాలా సంతోషం. రామో రాజ్య తర్వాత తర్వాత పాదం. ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. బాగుంది, అట్లా చెప్పాలి. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. రాఘవుడు క్షత్రియ వంశాల్ని 100 రెట్లు వృద్ధిపరిచాడు. 4 వర్ణాల వాళ్ళని కూడా ఈ లోకంలో తమ తమ వర్ణధర్మాల ప్రకారం నడిపించాడు. ఆ ప్రభువు 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలన సాగించి తర్వాత వైకుంఠానికి చేరాడాయన. ఇదం పవిత్రం పాపఘ్నం ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం యత్ పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. సర్వపాపై ప్రముచ్యతే. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. యః పఠేద్రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఏతదాఖ్యానమాయుష్యం ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః. పఠన్ రామాయణం నరః. అలా కలిపి చెప్పాలి. సపుత్ర పౌత్ర సగణః సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ప్రేత్య స్వర్గే మహీయతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః. ఏకదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః. సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. సగణః ప్రేత్య అలా కొంచెం అవిసర్గలలో చెప్తే అంటే బాగుంటుంది, అట్లా చెప్పాలన్నమాట. అలాగే అందరికీ కూడా ఒక మాట నేను పలుకుతున్నట్టుగా నేనంటే వేదాధ్యయనం చేశాను కాబట్టి లేదు, నాకు అట్లా అలవాటింది. మొదట్లో నేను మీలాంటి వాడిని, కానీ సాధన చేసి ఆ వేదంలో అనేక మంత్రాలు చదివి 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 ఎప్పుడు పారాయణ చేస్తుండడం చేతి లేదు. నా నోరు బుద్ధి దానికి అలవాటు పడ్డాయి. మీరు కూడా రామాయణాన్ని అట్లాగే పారాయణ చేస్తుంటే మీరు కూడా అంత గొప్పగానే చక్కగా పలకగలిగేటువంటి అలవాటు ఏర్పడుతుంది. కాబట్టి కంగారు కానీ భయం కానీ ఆందోళన కానీ ఎవరు చెందకండి. నేను చెప్తున్నట్టుగా ప్రయత్నం చేయండి చాలు. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఏకదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే. సగణః ఆపకూడదు, సగణః ప్రేత్య అని కలిపి చెప్పాలి. సగణః ప్రేత్య. సగణః
ప్రేత్య స్వర్గే మహీయతే. అలాగ ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఈ శ్రీరాముడి యొక్క చరిత్ర అంతఃకరణాన్ని పవిత్రం చేస్తున్నాడు. మనస్సును అంతఃకరణం అంటే మనస్సు, చిత్తం, అహంకారం, బుద్ధి అని 4. ఈ 4టిని కలిపి అంతఃకరణ చతుష్టయం అంటారు. ఈ 4టిని కూడా శుభ్రం చేస్తుంది, పవిత్రం చేస్తుంది అనమాట. సర్వపాపాలని రూపుమాపుతుంది, పుణ్య సాధనం, వేదార్థాన్ని ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఇది సర్వవేద సారం. నిత్యము దీన్ని నిష్ఠతో పఠించేటువంటి వాళ్ళ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ రామాయణాన్ని పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది. వాళ్ళ పుత్ర పౌత్రులకు పరివారములకు కూడా క్షేమలాభాలు ప్రాప్తిస్తాయి. మరియు అంత్యకాలంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్ఞనః పణ్యఫలత్వమీయాత్ వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్. మనకి ఏమిటంటే మన తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఫా అని ఉండదు. ఆంగ్లంలో ఎఫ్ అని ఉంది కదా. మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఫ అనే అక్షరం మనకి లేదు. ఫ ప ఫ అక్కడ ఫలత్వం అనాలి, ఫ అని అనకూడదు మనం. జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్. వణిజ్ఞనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ మీయాజ్జనశ్చ అని చెప్పాలి. జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్. వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్. అంటే అమ్మా అట్లాగే ప్రయత్నం చేయాలి. బాగుంది అమ్మా, అట్లాగే ప్రయత్నం చేయమ్మా. వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్. ఫా బలకూడదు, ఫా అనాలి. అట్లా అలవాటు చేసుకోండి అమ్మా. వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్. వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. పఠన్ ద్విజో వాగ్భృషత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్. వణిగజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమి పతిత్వమీయాత్. వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. పఠన్ ద్విజో వాగ్భృషత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్. వణిగజ్జనః
పణ్యఫలత్వమీయాజ్జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. ఈ రామాయణాన్ని పఠించినటువంటి బ్రాహ్మణులు వేద వేదాంగాల యందు శాస్త్రముల యందు పండితులు అవుతారు. క్షత్రియులు రాజ్యాధికారాన్ని పొందుతారు. వైశ్యులకి వ్యాపార లాభాలు కలుగుతాయి. శూద్రులు తోటి వాళ్లలో అందరిలో కూడా శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు అవుతారు. ఈ రామాయణాన్ని పఠించిన వాళ్ళు, విన్నవాళ్ళు కూడా పొందేటువంటి ఫలం అనంతం, అద్వితీయం, ఇంకా దేంతోనూ పోల్చలేనంత గొప్పది. ఇత్యార్షే ఇత్యార్షే చెప్పండమ్మా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే వాల్మీకియే ఆది కావ్యే ఆది కావ్యే బాలకాండే బాలకాండే ప్రథమ సర్గః. ప్రథమ సర్గః. ఇక్కడితో మొదటి సర్గం పూర్తయింది. ఇక రెండో సర్గలో కూడా మనం ఇప్పుడు ఈ 10 శ్లోకాలైన ఇంకా 8 శ్లోకాలు చెప్పుకోవాలి. రెండో సర్గలో మనం 8 శ్లోకాలు చెప్పుకుందాం. ఈ రెండో సర్గలో రామాయణ కావ్యం అనేది ఎలా ఆవిర్భవించింది, అసలు ఆ ఆలోచన, ఆ కావ్యాన్ని రచించాలనే ఆలోచన ఎలా కలిగింది అనేటువంటి వివరం ఉంటుంది. అది కూడా మనం చెప్పుకుందాం. నారదస్యతు తద్వాక్యం నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. సహ శిష్యో మహామునిః. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. యథావత్ పూజితస్తేన యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా దేవర్షిర్నారదస్తదా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతః ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసం. సజగామ విహాయసం. యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా యథావత్ పూజితస్తేన దేవర్షిత్ నారదస్తదా దేవర్షిర్నారద నారదస్తదా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసం. ఆపృష్టైవాభ్యనుజాతః సజగామ విహాయసం. ఆపకుండా చెప్పాలి. యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసం. యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా ఆపృష్టైవాభ్యనుజ్ఞాతః సజామ విహాయసం. యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసం. యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా ఆపృష్టైవాభ్యనుజ్ఞాతః సజగామ విహాయసం. యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసం.
యథావత్ పూజితస్తేన దేవర్షి నారదస్తదా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాత సజాగమ విహాయసం. బాగుందమ్మా, బాగుంది. ధర్మాత్ముడు శబ్దార్థ విశేషాలు బాగా తెలిసి వివరించడంలో నేర్పరైనటువంటి వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించినటువంటి సంక్షిప్త రామాయణ విశేషాలను గ్రహించిన వాడై శిష్య సహోదరి ఆ దేవర్షిని విధి విధానంగా పూజించాడు. దేవముని అయినటువంటి నారదుడు వాల్మీకి నుండి పూజలు అందుకొని ఆయన అనుజ్ఞను గైకొని గగన మార్గంలో వెళ్ళిపోయాడు. సముహూర్తం గతే తస్మిన్ సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా దేవలోకం మునిస్తదా జగామతమసాతీరం జగామతమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః జానవ్యాస్త్వ విదూరతః. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామతమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః జగామతమసాతీరం జానవ్యాస్త్వ విదూరతః. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామతమసావీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామతమసాతీరం జాహ్నవ్యాస్త్వ విదూరతః. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామతమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామతమసాతీరం జాహ్నవ్యాస్త్వ విదూరతః. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామతమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామతమసాతీరం జాహ్నవాస్త్వ విదూరతః. నారదుడు బ్రహ్మలోకానికి దేవలోకానికి వెళ్ళిన తర్వాత వాల్మీకి మహాముని గంగా నదీ తీరానికి సమీపంలో ఉన్నటువంటి తమసా నదీ తీరానికి చేరాడు. తమసా నది ఒడ్డుకి, తటం అంటే ఒడ్డు. సతు తీరం సమాసాద్య సతు తీరం సమాసాద్య గురుగారు గురుగారండి అమ్మా చెప్పనండి. తమసాయా మునిస్తదా తమసాయ మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం దృష్ట్వా తీర్థమకర్దమం. సతు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా సతు తీరం సమాసాద్య తమసాయ మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం. సతు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం సతు తీరం సమాసాద్య తమసాయ మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం. సతు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం సతు తీరం సమాసాద్య తమసాయ మునిస్తదా శిష్యమాహ స్థిరం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం. సతు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం సతు తీరం సమాసాద్య సమపాయ మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం. ఆ మహర్షి తమసాతి నదీ తీరానికి చేరి నిర్మలమలైనటువంటి ఆ జలములలోకి దిగుతూ పక్కన ఉన్నటువంటి శిష్యుడితో అన్నాడు ఇట్లా, అకర్దమమిదం తీర్థం అకర్దమమిదం తీర్థం
భరద్వాజ నిశామయ భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా సన్మనుష్య మనోయథా అకర్దమమిమం తీర్థం భరద్వాజ నిశామయ అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా అకర్దమమిమం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా అకర్దమమిమం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా ప్రసన్నాంబు అని ఆపేశారు భూ దీర్ఘం ఇవ్వడు తర్వాత నియస్యతాం కలశస్తాత న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం తమసా తీర్థముత్తమం నియస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ నశ్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం ఇదమేవా నగే తమసా తీర్థముత్తమం నియస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాయిష్యే తమసా తీర్థముత్తమం తాత దీయతాం తాతలో తాగి దీర్ఘం చెప్పకూడదు న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం న్యస్యతాం కలశస్తాత దీయతాం తాత దీయతాం కలిపి చెప్పాలి తాత దీయతాం తాత దీయతాం అలా మమ ఇదమేవా నగాహిష్యే ఇదమేవావ ఏమ్మా గురుగారు చెప్పమ్మా వినేస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం అలా చెప్పాలి ఇదమేవావగాయిష్యే తమసా తీర్థముత్తమం న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం వ్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవా నగాయిష్యే తమసా తీర్థముత్తమం ఇదమేవావ ఇదమేవా గహిష్య అనాలండి ఇదమేవావ వా బదులు నా చెప్పావు అంతేం లేదు బాగా చెప్తున్నావు అమ్మా ఓ భరద్వాజ ఏమాత్రము బురద లేనటువంటి ఈ తీర్థము నిష్కల్మషమైనటువంటి సత్పురుషుడి మనస్సులాగా స్వచ్ఛంగా రమణీయంగా ఉన్నది చూడు నాయనా తాత అంటారు నాయన అంటే తండ్రిని కూడా తాత అనేటువంటి అలవాటు ఉంది సంస్కృతంలో నాయనా ఉదక పాత్రను ఒడ్డున ఉంచి నా స్నాన వస్త్రాన్ని ఇవ్వు
గంగాజలముల్లాగా పవిత్రమైనటువంటి ఈ తమసా తీర్థంలో స్నానం చేస్తాను, నువ్వు కూడా ఇక్కడే స్నానాన్ని ఆచరించు. ఏవ ముక్తో భరద్వాజః ఏవముక్తో భరద్వాజః వాల్మీకేన మహాత్మనా వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. వల్కలం నియతో గురోః. ఏవ ముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ఏవ ముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ఏవ ముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ఏవ ముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. సశిష్యహస్తాదాదాయ సశిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః వల్కలం నియతేంద్రియః. విచచారః పశ్యంస్తత్ విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. సర్వతో విపులం వనం. సశిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః సశిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః. విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. బాగుంది, అట్లా చెప్పాలి. సశిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. సశిష్యహస్తాదాదాయ వల్కలం అదిగో దాదాయ, యా దీర్ఘం లేదమ్మా. దాదాయ వల్కలం అలా అలా, సంతోషం సంతోషం. దాదాయ వల్కలం నియతేంద్రియః. విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. సశిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. సశిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః. విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. మహామనస్వి అయినటువంటి వాల్మీకి ఈ విధంగా ఆదేశింపగా గురుసేవానిరతుడైనటువంటి భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలాన్ని అంటే వస్త్రాన్ని అందించాడు. జితేంద్రుడి అయినటువంటి ఆ ముని శిష్యుడి నుండి తన వస్త్రాన్ని గ్రహించి విశాలమైనటువంటి ఆ వనాన్ని తిలకిస్తూ దివ్యమైనటువంటి దాని యొక్క ఆ వనం యొక్క రామణీయకం అంటే రమణీయత అంటే ఆనందింపజేసేటువంటి ఆ అనుభూతిని పొందుతూ మిక్కిలి అబ్బురపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడితో 8 శ్లోకాలు, మొత్తం 18 శ్లోకాలు పూర్తయినాయి. మిగతాది మనం రేపు చెప్పుకుందాం. నమస్కారం అండి గురువు గారు. శుభమస్తు. గురువు గారు ఉన్న ప్రశ్న, చెప్పండి. రామాయణము అసలు ఏ కాలంలో జరిగింది? వాల్మీకి ఎప్పుడు రచించారు? అంటే జరిగిపోయినది రచించారా, జరుగుతుందని గ్రహించి రచించారా? అంటే దాన్ని పరిశీలిస్తే నాకు తెలుస్తున్నది ఏమిటంటే, ఇప్పుడు రామాయణం ఉత్తరకాండలో అనుకుంటా సీతాదేవి వాల్మీకి మహర్షి దగ్గరికి రావడం, ఆ పిల్లల్ని అక్కడ ప్రసవించడం, లవకుశుల్ని, ఇదంతా జరిగింది కదా. కాబట్టి ఆయన ఆ కాలం వాడే అని తెలుస్తున్నది. తెలుపటం అంటే నిర్ధారణ అంతే.
ఆ, అయితే ఈ యుద్ధకాండ వరకు లేదు, ఆయన అప్పటికే రచించి ఉన్నాడు అనేది ఓ స్పష్టత ఏర్పడుతున్నది. ఆ మ్హూ. సీతాదేవి గర్భవతిగా ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఉమ్, ఆ యుద్ధకాండ వరకు, అంటే రామాయణం మామూలుగా వాస్తవానికి 6 కాండాల వరకే కదా, దాని ఉత్తర రామాయణం అంటారు కదా. ఆ, అవును. కాబట్టి ఆ 7వ కాండం. రామాయణం మొత్తం కూడా రచించబడి ఉన్నది అనేటువంటిది ఒక స్పష్టత ఆ కళ్ళకి కనబడుతూనే ఉంటుంది మనకి. త్రేతాయుగం, ఇదంతా త్రేతాయుగంలోది. అంటే వాల్మీకి మహర్షి త్రేతాయుగంలో వారే జరిగినట్టు తెలుసుకొని రాసి తర్వాత లవకుశులకు అందించారు, అంతేనా? ఆ అవును, అంటే అవునమ్మా, చక్కగా అమ్మవారు చెప్పావు, అంతే. అమ్మవారు సీతమ్మ వారు ఆయన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన వ్రాతపూర్వకంగా వారి చేత చెప్పి దాన్ని గానం చేయించారు, అంతే కదా? అవునమ్మా, అవును. అంటే జరుగుతున్న కథను ఆయనకి తెలుస్తూ ఉంటే అది ఆయన రచించినట్టు అప్పుడు. అంతేగా, అంతేగా. ఆహా. అది ఎప్పటి నుంచో డౌట్, అందుకోసమని అడిగా. అవును, నిజమే 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 తల్లి, నిజమే. ఆ మాట అది తెలుసుకోవాలి, ఆ కుతూహలం ఉండాలి, ఆ కుతూహలం ఉండాలి. అయితే గురువు గారు ఒక మాట అండి, ఉమ్. ఉత్తరాఖండ ఎవరు రచించారు గురుగారు? వాల్మీకి మహర్షేనా? వాల్మీకి మహర్షి. అంటే అప్పటికే యుద్ధకాండ వరకే కదా మనకి వాల్మీకి మహర్షి చెప్పింది, తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత కదా ఉత్తరాఖండ. ఆ అంతేనా గురుగారు? అంతేనమ్మా, అంతే అంతే. ఓకే అండి. ఇంకా వాస్తవంగా ఇంకా పూర్తిగా లోతుగా కావాలంటే మనం ఇప్పుడు రామాయణం యుద్ధకాండ అయిన తర్వాత ఆ ఉత్తర రామాయణం కూడా ఉన్నట్లుంది 3వ భాగంలో. అవును, ఉన్నదండి. అది చెప్పుకుంటే మనకి ఇంకా వివరాలు తెలుస్తాయి. ఓకే గురువు గారు. గురువుగారు నమస్తే అండి. జరిగింది తెలుసుకుంటూ రాయటం అనేది ఒక విద్య అనేది ఇక్కడ ఫస్ట్ రామాయణ అట్లా విద్యలో. అది ఆ శక్తిని నారద మహర్షి ఇచ్చాడు. నారద మహర్షి. నమస్కారం గురుగారు. నారద మహర్షి ఇచ్చాడు. నమస్కారం గురుగారు. ఒక చిన్న సందేహం అండి. తల్లి, రామాయణం అంతా ఆయనకి దృశ్యం కింద కనిపించింది వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పడం వల్ల, దాన్ని బట్టి రచించారు అని ఒక దగ్గర చదివానండి. అది కరెక్ట్ కాదంటారు అది. అందుకే అది దృశ్య కావ్యం